2019 document and lead the tech at CET NCERT. He is now working on innovative mathematics teaching method, math, rebus, and this method is also got recognition at national level seminars. సంక్షిప్తంగా శ్రీనివాసరావు గురించి ఇది ఇంకా ఎంతో చెప్పొచ్చు. ఆయన గురించి దాదాపు మీకు కూడా వీరి గురించి తెలిసి ఉంటుంది. అలాంటి గొప్ప వ్యక్తి మన ముందు ఈరోజు ఐసిటి గురించి క్లాస్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. చాలా సంతోషం. ఇలాంటి గొప్ప వ్యక్తి మా ఈ కార్యక్రమంలో ఎక్స్పర్ట్ గా రావడం మా అందరికీ కూడా చాలా సంతోషకరమైన విషయం. సార్ స్టార్ట్ చేయండి సార్. హలో సార్. అలాగా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ ఇంట్రడ్యూసింగ్ మీ. అందరికీ నమస్కారం. ఈరోజు లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ సెషన్, ఎస్పెషలీ we talk on ICT. I'll share my presentation, screen sharing. దీన్ని తెలుసుకునే ముందు మాటగా లాంగ్వేజ్, టీచింగ్, అసెస్మెంట్స్ అండ్ ద టూల్స్, వీటన్నిటి గురించి ఐసిటిని మనం ఎలా ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా మనం గమనిస్తే ఈ COVID-19 అప్పటి నుండి మనలో చాలా టెక్నాలజీ పరంగా మార్పులు చాలా వచ్చాయి. ఒకప్పుడు వీడియో కాన్ఫరెన్సింగ్ అనేటువంటి సిస్టమ్ చాలా తక్కువ మందే వాడేవారు. కానీ మనందరం కూడా ఇప్పుడు రోజులో సుమారు 2-3 గంటలు వివిధ రకాల మీటింగుల్లోనే ఈ వీడియో కాన్ఫరెన్సింగ్ ని మనం చేస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో అయితే 100 రోజుల ఆన్లైన్ కోర్స్ ని మేము నడిపాము. దీక్ష ప్లాట్ఫామ్ ద్వారా నడిపాము. అలాగే ఓన్ అపెక్స్ ప్లాట్ఫామ్ కూడా దీంతో నడిపాము. అయితే లాంగ్వేజ్ పరంగా మనకి టెక్నాలజీని ఎంతవరకు వాడుకోవచ్చు, ఏ టూల్స్ ఉన్నాయి. ఇందాక సార్ చెప్పినట్టు ఐసిటి అనేటువంటి డాక్యుమెంట్ రాసేటప్పుడు కూడా CIT NCERTలో నేను పాల్గొనడం జరిగింది. అందులో కూడా వీటన్నిటిని డిస్రప్టివ్ టెక్నాలజీస్ ని, AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలాగే ML మెషిన్ లెర్నింగ్ గురించి కూడా అక్కడ మేము డిస్కస్ చేయడం జరిగింది. జస్ట్ ఐ విల్ షేర్ మై ప్రెజెంటేషన్. Sir, is my presentation shared, sir? Yes, sir. Just respond. Yeah. Thank you, sir. Yes, sir. It is visible. Yes, sir. Yes, sir. It's visible. Thank you very much, sir. అయితే ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, దీని టైమ్ లైన్స్ ఇవన్నీ కూడా మనం ఎక్కడ గూగుల్లో వెతికినా మనకు కనపడుతుంది. 2009 ఆ ప్రాంతంలో CIT NCERT కూడా ఈ టెక్నాలజీ మీద ఎక్కువ దృష్టి పెట్టింది. తర్వాత అందరినీ ఒకే ప్లాట్ఫామ్ లోకి తీసుకురావాలని చెప్పి అప్పట్లో NRO-ER స్టార్ట్ చేశారు, నేషనల్ రిపోజిటరీ ఆఫ్ ఓపెన్ ఎడ్యుకేషన్ రిసోర్సెస్. తర్వాత దీక్ష ప్లాట్ఫామ్ వచ్చింది, స్వయం ప్లాట్ఫామ్ కూడా ఇప్పుడు మనందరం కూడా వాడుతున్నాము. ఇవన్నీ కూడా టెక్నాలజీని పెనిట్రేట్ చేయడం కోసం, టీచర్స్ లో టెక్నాలజీని ఇంప్రూవ్మెంట్ చేయడం కోసం వీటన్నిటిని మనం ఉపయోగించడం జరుగుతుంది. ముందుగా మనం నా ప్రెజెంటేషన్ లో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ మీద కొంతసేపు మాట్లాడతాను. అలాగే వెబ్ రిసోర్సెస్, అసలు తెలుగు టీచింగ్ చేయడానికి ఎలాంటి వెబ్ రిసోర్సెస్ ఉన్నాయి, వేటిని మనం తీసుకోవచ్చు. అలాగే వెబ్ టూల్స్, తెలుగు టైపింగ్ కావచ్చు, లేకపోతే వివిధ రకాల ఫాంట్స్ కావచ్చు, ఏ టూల్స్ వాడాలి. సిమిలర్లీ అసెస్మెంట్స్ ని డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ మీద మనం ఎలా చేయాలి, పిల్లల్ని ఎలా ఉపయోగింపజేయాలి అనేటువంటి వాటిని ఈ ప్రెజెంటేషన్ లో ఉంటుంది. అఫ్ కోర్స్ నేను 5 o'clock కల్లా కంప్లీట్ చేస్తాను. కమింగ్ ఫర్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ. న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఒకప్పటి మీద ఏంటేంటి ఇంక్లూడ్ చేశారో చూసుకున్నట్టయితే మన కరిక్యులంలో ఆర్ట్స్, క్రాఫ్ట్స్, హ్యుమానిటీస్, గేమ్స్, స్పోర్ట్స్, ఫిట్నెస్, ముఖ్యంగా లాంగ్వేజెస్ ని మనం మామూలుగా ఇప్పటి వరకు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ పాత వాటితో పోలిస్తే చాలా ఎంఫసిస్ ఇవ్వడం జరిగింది. పిల్లల్లో లిటరేచరు, కల్చరు, వాల్యూస్ వీటి ద్వారా అందరికీ పెరగాలని చెప్పి
ఎనార్మస్ రిసోర్సెస్ అన్ని కూడా పిల్లలకు మనం అందజేయాలి, ఎస్పెషల్లీ టెక్నాలజీని బాగా వాడుకోవాలని చెప్పేసి ముఖ్యంగా దీన్ని తెలియజేశారు. అలాంగ్ విత్ దట్ సైన్స్ అండ్ మ్యాథ్స్, లాంగ్వేజెస్ కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. అలాగే ఎంజాయబుల్ అండ్ ఇన్స్పిరేషనల్ బుక్స్ ఫర్ స్టూడెంట్స్. మనందరికీ తెలుసు నేషనల్ బుక్ వాళ్ళు ఒక పెద్ద లైబ్రరీ పెట్టారు. అలాగే మన లైబ్రరీ వాళ్ళు కూడా అన్ని రకాల బుక్స్ ని ఫ్రీ డౌన్లోడ్ ఇవ్వడం జరిగింది. ఈ బుక్స్ అవ్వచ్చు, పీడిఎఫ్స్ కూడా మనం తీసుకుంటున్నాం. సిమిలర్లీ రీసెంట్ గా ట్రాన్స్లేషన్ టూల్స్ బాగా పెరిగాయి. మనం ఇంగ్లీష్ ఇస్తే తెలుగులో ట్రాన్స్లేట్ అవ్వడం, ఫ్రెంచ్ అలాగే లాటిన్ వీటన్నిటిలోకి ట్రాన్స్లేషన్ టూల్స్ విత్ నాట్ యాక్యురసీ 100%, బట్ అట్లీస్ట్ 95% ఆఫ్ యాక్యురసీ తో మనకు టూల్స్ అనేటువంటివి అక్రాస్ ద గ్లోబ్, అక్రాస్ ద నెట్వర్క్ వి ఏబుల్ టు సీ దాట్. అలాగే లోకల్ లాంగ్వేజ్, ఇండియన్ లాంగ్వేజెస్ కూడా చాలా ఎక్కువ వచ్చాయి. ఒకప్పుడు ఓన్లీ కొన్ని ఇండియన్ లాంగ్వేజెస్ ఉండేవి, బట్ ఈవెన్ తుళు, ఒరియా, ఇంకా ఇంకా అన్ని లాంగ్వేజెస్ కూడా ఈ గూగుల్ టూల్స్ ఉన్నాయి. ఎక్స్టెన్స్లీ ఇన్ బోత్ స్కూల్ అండ్ లోకల్ పబ్లిక్ లైబ్రరీస్ కూడా ఉండేటట్టుగా వీటన్నిటిలో ఈ ట్రాన్స్లేషన్ టూల్స్, బుక్స్, లైబ్రరీస్, కల్చర్ కి లిటరేచర్ సంబంధించిన అన్ని ఉండాలని చెప్పి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ మనకి చెప్పింది. సిమిలర్లీ మల్టీలింగ్విలిజం, ఒకప్పుడు ఓన్లీ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం ఆ విధంగానే మనం చూసుకున్నాం. ఈవెన్ ఆంధ్రప్రదేశ్ లో ఈ ఇయర్ మేము పెట్టింది బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్. అంటే ఒక టెక్స్ట్ బుక్ తీసుకుంటే లెఫ్ట్ సైడ్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, రైట్ సైడ్ తెలుగు మీడియంలో ఉంటుంది, ఒకే బుక్ లోనే. ఆ విధంగా బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ ని ఇవ్వడం జరిగింది. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఈసారి మదర్ టంగ్ అనేటువంటి పదం కన్నా ఎక్కువ హోమ్ లాంగ్వేజ్ అనేటువంటి పదాన్ని ఎక్కువగా వాడారు వాళ్ళు. Home language is usually the same language as a mother tongue or that which spoke by local communities. ఈవెన్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే లోకల్ యాక్సెంట్, లోకల్ కమ్యూనిటీస్ మాట్లాడేటువంటి విధంగా బుక్స్ మనం అవైలబుల్ చేయాలి, మెటీరియల్ కూడా అవైలబుల్ చేయాలనేటువంటి విధంగా మనకి చెప్పారు. ద మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ 5th క్లాస్ అప్ టు 8th వరకు కూడా హోమ్ లాంగ్వేజ్ లో ఉండాలి, బియాండ్ దట్ ఉన్నా పర్వాలేదు అన్నట్టుగా చెప్పారు. ఇది ఒక మనం గమనించదగ్గ విషయము. All languages will be taught in an enjoyable and interactive style with plenty of interactive conversations. Even CIET, NCERT కూడా మనకి ఏం చెప్పిందంటే ఆల్ ఈ కంటెంట్ ఏదైతే ఉందో అన్ని లాంగ్వేజ్ లోకి వాటిని ట్రాన్స్లేట్ చేయాలి. సిమిలర్లీ డిఫరెంట్లీ ఏబుల్ చిల్డ్రన్ కూడా అందుబాటులో ఉండేటట్టు వాటిని బ్రెయిలింగ్ లో కానీ లేకపోతే అదర్ రీడబుల్ టెక్స్ట్ ఉండేటట్టుగా వాటిని చేయమని చెప్పారు. The languages of India sometimes from grade 6 to 8 such as under the Ek Bharat Shresth Bharat, మీ అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది. దీని కింద మన ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణలో పంజాబీ లాంగ్వేజ్ ని మనం నేర్పుతున్నాం. ఈవెన్ మనం ఈ టెలివిజన్ పాఠాలు చెప్పేటప్పుడు కూడా పంజాబ్ లో వీటిని ఏమంటారు, అక్కడ ఉండేటువంటి ప్రదేశాలు, ఆహార పదార్థాలు, వాటన్నిటిని కూడా మనం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ఇనిషియేటివ్ కింద మనం చెప్తున్నాము. Similarly, the 8th schedule of the Constitution of India possesses a classical literature that is greater in a volume than that of Latin, Greek put together. So, వీటన్నిటిని సాంస్క్రిట్ తో సహా ఉండేటువంటి బుక్స్ ని అవైలబుల్ చేయడం. సిమిలర్లీ మ్యాథమెటిక్స్, ఫిలాసఫీ, గ్రామర్, మ్యూజిక్, పాలిటిక్స్, మెడిసిన్ వీటన్నిటిని కూడా మల్టీలింగ్విలిజం ప్రతిపాదించేటట్టుగా పిల్లలకి అందరికీ కూడా బుక్స్ అవైలబుల్ చేయమని చెప్పింది. కాబట్టి యాజ్ మనందరం కూడా లాంగ్వేజ్ టీచర్స్ కాబట్టి వీటిని మనం సమకూర్చుకొని ఉంచుకోవడం, వాటిని పిల్లలకి అవైలబుల్ చేయడము చాలా ఉపయోగం. రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ లో వి లవ్ రీడింగ్ అనేటువంటి క్యాంపెయిన్ చేస్తున్నారు. ప్రతి ఆదివారం పిల్లలందరూ కూడా లైబ్రరీకి వెళ్ళి అక్కడ పుస్తకాలని చదవమని ఒక ప్రొసీడింగ్ ఇవ్వడం జరుగుతుంది. అందరూ కూడా దీన్ని ఫాలో అప్ చేస్తున్నారు. అయితే ముఖ్యంగా వీటన్నిటిని చెప్పే ముందు ఆన్లైన్ లో మనకి ఏంటేంటి ఉన్నాయి వీటిని మనం ఒక్కసారి గమనిద్దాం సార్. విల్ గో ఆన్లైన్. ఇక్కడ చూసినట్టయితే మనకి
ఆంధ్రభారతి.com అనేటువంటి ఒక వెబ్సైట్ ఉంది సార్. దాన్ని ఒకసారి నేను షేర్ చేసి మీ అందరికీ కూడా దాని గురించి మాట్లాడతాను. ఆంధ్రభారతి, ఐఎమ్ గోయింగ్ ఫర్ ఆన్లైన్. జస్ట్ 1 minute. Sir, is it shared? Sir. Yes, sir. Yeah. సో ముఖ్యంగా సార్ మనకి ఈ ఆంధ్రభారతి.com ఈ వెబ్సైట్కి వెళ్తే భాష, చరిత్ర, క్షేత్రాలు, ఇతిహాసాలు, కావ్యాలు, శతకాలు, కవితలు, కీర్తనలు, ధార్మిక సంబంధించినటువంటి కథలు, వచనాలు, వీటన్నిటిని కూడా ఒక సమగ్రంగా ఈ వెబ్సైట్ లో మనకు దొరుకుతాయి సార్. జస్ట్ క్లిక్ ఆన్ ద భాష చూస్తే దీనిలో లిపి, బాల వ్యాకరణ, చెన్నై సూరిది, ఛందస్సు, వీటికి సంబంధించినటువంటి సమాచారం అన్నిటినీ కూడా ఇందులో పొందుపరిచారు సార్. చాలా ఎక్కువ వాళ్ళు శ్రమ తీసుకొని ఇందులో వర్ణాలు, ఒరవడులు, గ్రామర్, వీటికి సంబంధించిన వాటన్నిటిని ఇందులో తీసుకున్నారు. వీటిని మనం పిల్లలకు చూపించడం, లేకపోతే వీటిని మనం లెసన్ ప్లాన్స్ లో ఎంబైక్ చేసుకోవడం, ఈ ఉదాహరణ బాల వ్యాకరణం కూడా ఇక్కడ పక్కనే ఉంటుంది. మరి సంధి పరిచ్ఛేదనము, సమాస పరిచ్ఛేదనము, వీటన్నిటి గురించి కూడా బాగా ఇక్కడ పొందుపరచడం జరిగింది. ఇది ముఖ్యంగా మన హై స్కూల్ పిల్లలకి ఈ బ్లాగ్ లేకపోతే ఈ వెబ్సైట్ మనం వాళ్ళకి ఇచ్చి వీటి మీద ఏదో ఒక ఆర్టికల్ రాయమని, దీన్ని అనలైజ్ చేయమని, ఇలాంటి మనం అసెస్మెంట్స్ లో కూడా వాళ్ళకి ఇచ్చుకోవచ్చు. అండ్ టీచర్ ప్రిపేర్డ్నెస్ కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో మన ఎప్పుడో మా కమిషనర్ గారు కూడా చెప్పారు, ఈ పరిచ్ఛేదము, వీటి ప్రయోగాలు కూడా ఇందులో చాలా బాగున్నాయి. టెక్స్ట్ బుక్స్ రాసేటప్పుడు కూడా ఇందులో కంటెంట్ ని మేము కొన్ని తీసుకొని తెలుగు టెక్స్ట్ బుక్ రాయడానికి ఉపయోగపడింది. అలాగే ఇందులో క్షేత్రాలు ఉంటాయి, తీర్థాలు, పుణ్యక్షేత్రాలు, వీటి గురించి కూడా ఇందులో బాగా చెప్పడం జరిగింది. అలాగే శతకాలు కూడా ఉన్నాయి, కాళహస్తీశ్వర శతకము, కృష్ణ శతకము, వాటిని ఇందులో చక్కగా పద్యాలన్నీ కూడా తెలుగులో టైప్ చేసి పెట్టారు. దీన్ని మనం టెక్స్ట్ టు రీడ్ అనేటువంటి దాని ద్వారా సాఫ్ట్వేర్ ను ఉపయోగించి కూడా మనం చదివితే PDF చేసి మనం చదివితే చాలా చక్కగా ఉంటుంది. పిల్లలందరినీ దీన్ని వాళ్ళ ప్రాజెక్ట్స్ లోను వాటిలోని ఉండేటట్టుగా చూడాలి. అలాగే ఇక్కడ మనకి కావ్యాలు ఉన్నాయి. కావ్యాలు చూసినట్టయితే మనుచరిత్ర, విజయ విలాసము, పారిజాతాభరణము, ఈ అలసాని పెద్దన వాళ్ళు రాసినటువంటి ప్రబంధ కావ్యాలు, వాటికి సంబంధించినటువంటి వాటి అన్నిటినీ గురించి అంటే ముఖ్యాంశాలన్నీ కూడా పొందుపరిచారు సార్. అది సర్టన్లీ ఇట్ ఈస్ అ యూస్ఫుల్ మెటీరియల్, మనకి చాలా ఉపయోగపడుతుంది ఈ ఆంధ్రభారతి.com అనేటువంటిది. అలాగే మనకి ఇక్కడ దేశీ అని ఒక బటన్ పెట్టారు. దేశీ అనేటువంటి బటన్ ఇక్కడ ఉంది. ఇందులో ఏం చేశారంటే జానపద గేయాలు, యక్షగానాలు, హరికథలు, బుర్రకథలు, రగడలు, స్త్రీల పాటలు, ఇలాంటి అన్నిటినీ కూడా సేకరించి ఇప్పుడు వాటికి సంబంధించిన వాటిని ఇక్కడ పెట్టడం జరిగింది. గరుడాచలము, నౌకా చరిత్ర, వీటన్నిటిని ముఖ్యంగా మన టెక్స్ట్ బుక్స్ లో రెఫరెన్స్ కి చాలా ఉపయోగపడుతుంది. ఇది ఈ పాటలు వీటన్నిటిని ఇక్కడ పొందుపరచడం జరిగింది. ఇది అఫ్ కోర్స్ మీరు ఈ వెబ్సైట్ ని ఎక్స్ప్లోర్ చేయండి, టీచర్స్ అందరికీ కూడా. దీని ద్వారా మనలో ఉండేటువంటి తెలుగు టీచింగ్ స్కిల్స్, క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్ లో ఎలా చేసుకోవాలి, లేకపోతే మనం కొత్తగా పిల్లవాళ్ళకి ఎక్స్ప్లోరేటివ్ మెటీరియల్ ఎలా ఇవ్వాలి అనేటువంటికి వాటికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది. అలాగే ఇంకొక వెబ్సైట్ కూడా నేను చెప్పిన తర్వాత ఇంకో దానికి వెళ్దాము.
నెక్స్ట్ వన్ poddu.net poddu.net. అది కూడా నేను పక్కన ఓపెన్ చేస్తున్నాను సార్. ఈ poddu.net ఇది కూడా సాహితీవేత్తలకు అలాగే మంచి మన సంకలనాలకి కూడా మంచి రచనలు వీటన్ని ఇందులో పెట్టారు. ఇందులో కథ అనేటువంటి బటన్లో మంచి కథల గురించి ఇందులో రాయడం జరిగింది. వాటి మీద కామెంట్స్ కూడా వాళ్ళు పెట్టడం జరిగింది. అలాగే నవవసంతము, దీనికి ఎవరైనా పిల్లల చేత కూడా మన సొంత కథలు రాసి వీటికి మనం ఇందులో ప్రచురింప చేయడానికి కూడా పంపించవచ్చు. వాళ్ళకి సూచనలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. పిల్లల్లో సొంత కథలు రాయడము, అలాగే రచన వైపు వాళ్ళకి ఆసక్తిని ఉండేటట్టు చూడడము, వీళ్ళు చక్కగా దీన్ని పెట్టడం జరిగింది. దీన్ని మీరు ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి. poddu.net అనేటువంటిది ఇది సర్టన్లీ మనకి ఉపయోగపడుతుంది. తర్వాత ఇంకొక అతి ముఖ్యమైనది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. మీ అందరూ కూడా వాడ్రేవ్ చెనవీరభద్రుడు గారి పేరు వినే ఉంటారు. ఆయన మా కమిషన్ స్కూల్ ఎడ్యుకేషన్, ఆయన ఐఏఎస్ ఆఫీసర్. ఆయనకి మంచి బ్లాగ్ ఉంది సార్. ఆ బ్లాగ్ కూడా చూపిస్తున్నాను మీకు. సో సార్ వాడ్రేవ్ చెనవీరభద్రుడు గారు, ఈయన సార్ ఆయన ఒక ఓన్ బ్లాగ్ అది. ఇందులో కళలు, సాహిత్యము, చింతన, జీవిత గమనము, సమీక్షలు, ప్రసంగాలు, రచనలు వీటన్నిటి మీద కూలంకుషంగా ఆయన రాసి చక్కగా ఆయన నా కుటీరానికి స్వాగతం అని రాశారు. ఇందులో సాహిత్యము, అందులో ఆసియా, దూరప్రాచ్యము, మధ్యప్రాచ్యము వీటన్నిటి గురించి ఆయన చక్కని భాష ఉపయోగించి మరీ రాశారు సార్. ఐ రిక్వెస్ట్ ఆల్ ద టీచర్స్ అండ్ స్టూడెంట్స్ గో త్రూ దట్. యాక్చువల్గా ఒక రచన రాయడం, ఒక పొందిగ్గా వాటిని ఎలా ప్రజెంట్ చేయాలి అనేటువంటిది ఇందులో సార్ రాయడం జరిగింది. చాలా మంది వీటి మీద కామెంట్స్ కూడా చేశారు. అలాగే విద్య చింతనలో విద్యలో ఏంటి ఉండాలి, ఆయన ఢిల్లీ పాఠశాలకు వెళ్ళినప్పుడు ఆయన చూసింది ఏంటి, అలాగే కథలు కూడా అంతే అవసరము, అలాగే నయీ తాలీం మన గాంధీ గారిది, వీటన్నిటిని గురించి ఆయన రాశారు. అలాగే అర్థ వ్యవస్థ, జీవిత గమనంలో ఆయన మిత్రుడు, ఆ మిత్రులతో ఆయన షేర్ చేసుకునేటువంటి సమీక్షలు, ప్రసంగాలు, వీటన్నిటిని చక్కగా రాశారు సార్. ఇంకొకటి మన ఫర్ అసెస్మెంట్ ఫర్ ద స్టూడెంట్స్ ఎస్పెషలీ ఇన్ 21st century, ఇది సారు ఫస్ట్ లో ఒక బ్లాగ్ గా ఉండేది. మనకి వర్డ్ ప్రెస్ వాళ్ళు, యోలా వీళ్ళందరూ కూడా ఫ్రీ బ్లాగ్స్ ఇస్తారు. మనం గూగుల్లో ఫ్రీ బ్లాగ్ అనేటువంటిది క్రియేట్ చేయించవచ్చు. ప్రతి పిల్లల చేత కూడా ఒక బ్లాగ్ క్రియేట్ చేయించి ఈవెన్ వాళ్ళకి నచ్చిన వాటిని, ఆర్టికల్స్ వాటన్నిటిని కూడా పేజ్ వైజ్ గా వాటిని ఈ విధంగా చేసుకున్నట్టయితే ఒక అనెక్డోటల్ గా రికార్డ్ గా కూడా ఉంటుంది. ఫర్దర్ గా వాళ్ళ గురించి ఎవరికైనా చెప్పాలంటే జస్ట్ దే కెన్ సెండ్ ద బ్లాగ్. కాబట్టి పిల్లల్ని మీరు వాళ్ళ యొక్క ఫార్మేటివ్ అసెస్మెంట్ చేసుకునేటప్పుడు కూడాను వాళ్ళ యొక్క మనోభావాలు, ఆసక్తులు, అనురక్తుల్ని అంచనా వేయడం మనకు ఉండేటువంటి ఫిజికల్ టెక్స్ట్ వల్ల అవ్వదు. కాకపోతే ఇలాంటి టూల్స్ ఉపయోగించి బ్లాగ్ క్రియేట్ చేయడము, అఫ్కోర్స్ వెబ్సైట్ ఉన్నట్టయితే వెబ్సైట్ క్రియేట్ చేయించడము, బ్లాగ్ పేజెస్ లో, లేకపోతే మన స్కూల్ మొత్తానికి ఒక బ్లాగ్ క్రియేట్ చేసి అందులో వాళ్ళ యొక్క పోస్టింగ్స్ చేయించడం ద్వారా ఈ ఎనెక్డోటల్ రికార్డ్స్ అని వాటిని మనం మెయింటైన్ చేయొచ్చు. ఈ విధమైనటువంటి బ్లాగ్స్ ని స్టడీ చేయడం ఒకటి, వివిధ రకాల బ్లాగ్స్ ని ఇప్పుడు నేను ఏదైతే 4-5 ఎలా తీసుకొచ్చి మీకు చూపిస్తున్నానో, పిల్లలందరినీ కూడాను కొన్ని బ్లాగ్స్ ని స్టడీ చేసి అందులో ఏంటేంటి ఉన్నాయి ఒక సమీక్ష చేయడము. పుస్తక సమీక్ష ఎలా చేస్తాం అలాగే బ్లాగ్ సమీక్ష చేయించండి. వాటిని అన్నిటినీ కూడా క్రోడీకరించి అలాంటిది వాళ్ళు ఇంకోటి తయారు చేసుకునేటట్టుగా వాళ్ళని ప్రోత్సాహం చేయడము. ముఖ్యంగా మా చెనవీరభద్రుడు గారు అయితే ఈ రచనలు అనేటువంటి చోట
చాలా మంచి వాటిని రాయడం జరిగింది సార్. సో వీటిని చక్కగా చూడండి. అలాగే ట్రాన్స్లేషన్ అనేటువంటి చోట కొన్ని ఆయన బుక్స్ ఏ ట్రాన్స్లేట్ చేశారో ఆ ట్రాన్స్లేటెడ్ మెటీరియల్ వాటన్నిటిని కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఇది కూడా చాలా మంచి తెలుగు రావడం కోసం, తెలుగుని మన పిల్లల్లో ప్రోత్సాహంగా చేయడం కోసం మెటీరియల్ ఇది. సో నెక్స్ట్ ఇంకొకటి అతి ముఖ్యమైనది, పిల్లలందరికీ ఇష్టపడేది కథలు సార్. ఈ కథలు కి అందరికీ తెలిసింది చందమామ.in. సో ఇది క్లిక్ చేసిన తర్వాత అడుగున మీకు ఇలా చూపిస్తుంది కంటిన్యూటీ చందమామ అని చెప్పేసి, విజిట్ టు ఏ చూపిస్తున్న యాప్ కన్నా కంటిన్యూటీ టు చందమామ అనేటువంటి వీటిని చూపించండి. ఇందులో వాళ్ళు కొత్త కథలు, అలాగే ఈ లెఫ్ట్ సైడ్ చూస్తే ఓల్డ్ మ్యాగజైన్స్ అని ఉంటాయి సార్. ఈ ఓల్డ్ మ్యాగజైన్ మనం క్లిక్ చేసుకున్నట్టయితే చందమామ తెలుగు, కన్నడ, మరాఠీ, తమిళ్, సాంస్క్రిట్, బెంగాలీ వీటన్నిటికీ ఉన్నట్టు పాత ప్రతులు ఇక్కడ మన దగ్గర ఉంటాయి. సపోజ్ మన తెలుగు కోసం క్లిక్ చేయండి, చందమామ కథలు అంటే దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ కంటిన్యూ టు చందమామ అడ్వర్టైజ్మెంట్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మీరు చూస్తుంటే 1947 నుండి కూడా చందమామ యొక్క ఒక రిపోజిటరీ సార్ ఇది. ఇందులో మనం ఏ ఇయర్ది కావాలనుకుంటున్నామో ఆ ఇయర్ ని మనం క్లిక్ చేసి వాటికి సంబంధించినటువంటి ప్రతుల్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు చూసినట్టయితే ఆ ఇయర్ లో చందమామ జనవరి, ఫిబ్రవరి, మార్చి లాగా అన్నీ ఉన్నాయి. సో మేబీ మీరు చూసినట్టయితే PDF will be get downloaded here. Sir, is the screen visible? Yes, sir. Yes, sir. Yes, sir. Yeah. Yes, sir. Screen was visible. Visible. You can. Yeah. సో ఇప్పుడు ఈ చందమామ ఉండేటువంటి ఆ పాత ఈ కథలు, అప్పటి పరిస్థితులు కూడా స్టడీ చేయడానికి ఉపయోగపడుతుంది సార్. ఇది చాలా గొప్ప, ఎందుకంటే నేను మొన్న ఎప్పుడో ఒకటి డౌన్లోడ్ చేసి చదివితే అప్పుడు పరిస్థితులు, అప్పుడున్న అడ్వర్టైజ్మెంట్లు కూడా స్టడీ చేసి అప్పటికి ఇప్పటికీ మనం ఎంత తేడా ఉంది అంటే రేట్స్ లో కానీ, అడ్వర్టైజ్మెంట్స్ లో కానీ, అలాగే కథా రచనలు. ఇప్పుడు మీరు చూసినట్టయితే భారత చరిత్ర, ఈ 1560 అంటే అప్పట్లో జరిగిన వాటిని, వీటన్నిటినీ కూడా చాలా అంటే పిల్లలకి మనం ఒక కథని ఇందులోంచి డౌన్లోడ్ చేయించి ఆ కథని చదవడం, అప్పటి పరిస్థితుల్ని ఇప్పటి పరిస్థితుల్ని అంచనా వేయించడము, వాటి మీద ఒక నివేదిక లేకపోతే ఒక దాన్ని ఆలోచింపచేసి ఒక ఆర్టికల్ రాయించడం కానీ ఒక్కటి చేసి చూడించండి పిల్లలకి. వాళ్ళు సర్టన్లీ ది లైక్ దిస్ వన్. చందమామ వాళ్ళు రియల్ గా కూడా ఒక గొప్ప ఇది అవకాశం అని నేను చెప్పగలను. చాలా గొప్ప పని చేశారు. నెక్స్ట్ ఈ వెబ్సైట్ లో ఓల్డ్ కాకుండా ఇంగ్లీషు, హిందీ, తెలుగు, బెంగాలీ ఇప్పుడు ప్రెసెంట్ ఉండేటువంటి వాటిని కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు మీరు చూసినట్టయితే భోగిపళ్ళను పోయడం అంతరార్థం ఏంటి, సో ఇలాంటి వాటిని కూడా వాళ్ళు చక్కగా ఒక ఆర్టికల్ రూపంలో రాస్తూ రిలేటివ్ ఇమేజెస్ ని పెడుతూ ఇది ఇవ్వడం జరిగింది సార్. ఇది ఈవెన్ మనం అందరం కూడా చదవడం చాలా గొప్ప విషయంగా టైం స్పెండ్ చేయండి వీటి మీద. పిల్లలకి వీటి గురించి ఒక దీన్ని చదివి కొన్ని వాక్యాల్లో దీన్ని సంక్షిప్తంగా రాయండి అని చెప్తే వాళ్ళకి రాయడానికి చాలా మెటీరియల్ ఇందులో ఉంటుంది. ఆర్ అదర్వైజ్ దే కెన్ టైప్ దేర్ కామెంట్ హియర్. ఆ విధంగా కూడా మనం చేయొచ్చు. సిమిలర్లీ ఇందులో ఉండేటువంటి బొమ్మలు అవి కూడా చాలా లైవ్లీగా గీసినటువంటి బొమ్మలు ఇందులో మీకు ఉంటాయి. చూసారు ఇక్కడ జీవితం చెప్పిన పాఠాలు అనేటువంటి దాన్ని, అంటే ఎన్నో కష్టాలు ఉన్నప్పటికీ కూడా అందులో మొక్క ఎదగడము, దానికి సంబంధించి
ఒక టాకింగ్ పిక్చర్స్ వాటిని పెట్టడము ఇవన్నీ పిల్లలకి ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి ఈ చందమామ.in పిల్లలందరికీ తెలియజేయండి. కథలన్నిటిని కూడా వాళ్ళకి పరిచయం చేయండి. అలాగే అనదర్ వన్ విచ్ ఐ వుడ్ లైక్ టు టెల్ ఇస్ దట్ చందమామతో పాటు లేటెస్ట్ గా ఇప్పుడు కొంతమంది కథలు అనే బ్లాగ్ సార్ ఇది. బ్లాగ్ అంటే మనం కూడా ఓన్ గా క్రియేట్ చేయొచ్చు. ఇందులో చూసినట్టయితే వీళ్ళు ఏం చేస్తారంటే ఒక చక్కని బొమ్మ, ఆ బొమ్మకు సంబంధించినటువంటి కథ రాసుకురావడం జరిగింది. దానికి అంటే రిలేటెడ్ గా ఉండేటువంటి ఇంగ్లీష్ కీవర్డ్స్ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. వీటిని చదివి మీరు ఈ బొమ్మని ఇచ్చి సొంతంగా వాళ్ళని కథ రాయమనండి. సర్టన్లీ ఇట్ విల్ ఇంక్రీజ్ ద క్రియేటివిటీ అమాంగ్ దెమ్. ఇవన్నీ ఒక కథ కోసం ఓన్ గా డ్రా చేయించినటువంటి పిక్చర్స్. అది చాలా ఓపిక్ గా వీళ్ళు ఇందులో పెట్టడం జరిగింది. ఇందులో ఉన్న ప్రతి మెటీరియల్ తెలుగు వాళ్ళకి టీచింగ్ చేయడం కోసము, అలాగే వాళ్ళ పిల్లలకు ఉపయోగపడేటువంటి మెటీరియల్ ఇందులో ఉంటుంది కాబట్టి ఇందులో కూడా నీతి కథలు, సరదా కథలు, అక్బర్ బీర్బల్, తెనాలి రామకృష్ణ కథలు, బేతాళ కథలు, అలాగే మీరేమన్నా పిల్లలు ఎవరి చేత రాయించిన దే కెన్ సబ్మిట్ దేర్ స్టోరీస్ అన్నమాట. ఈ కథలని మీరు చూసినట్టయితే ఇక్కడ బేతాళ కథల్లో అందులో పార్ట్ ఇది. వీటిని certainly you can add these into your classroom transaction, or otherwise మీరు ఒక పిల్లలందరికీ కూడా ఒక PDF డాక్యుమెంట్ ఇవ్వండి వీటన్నిటిని చూడమని చెప్పి. హలో సార్, ఈజ్ ఇట్ నాట్? లేదు సార్, కనిపిస్తుంది కదా ఇప్పుడు? కమింగ్ సార్. మేబీ ఫాస్ట్ గా మూవ్ చేస్తే కనపట్లేదేమో. ఇవన్నీ కూడా మనకి ఇందులో ఉంటాయి సార్. వీటిని అక్బర్ బీర్బల్ కథలో వీటిని పిల్లలందరికీ చెప్పండి. సార్ ఈజ్ ఇట్ నాట్? కనిపిస్తుంది కదా సార్? యాక్చువల్లీ ఐ డిడ్ంట్ స్టాప్ మై. కనిపిస్తున్నా సార్, కనిపిస్తుందండి. కనిపిస్తుంది. ఎవరికైనా కనిపించలేదంటే వాళ్ళ ఇంటర్నెట్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ దగ్గర ప్రాబ్లం. థ్యాంక్ యూ సార్. సో దాని తర్వాత సార్ ఇంకొక క్రియేటివ్ గా ఉండడానికి అందరూ ఉపయోగపడేటువంటి అది storyweaver.in, storyweaver.org అనేటువంటిది మనకి ఈ వెబ్సైట్ ఏం చూపిస్తుందంటే సార్, ఒక పిక్చర్ వాళ్ళు రిలీజ్ చేస్తారు. ఈ పిక్చర్ ఆధారంగా దేశంలో ఉన్నటువంటి బోల్డ్ మంది పిల్లలు దీని మీద కథ రాస్తుంటారు. అంటే దేర్ ఓన్ లాంగ్వేజ్ లో రాయడం జరుగుతుంది. ఈ బొమ్మ వాళ్ళు గీయడం కూడా కథ ఏర్పడేటట్టుగానే దీన్ని గీయడం జరుగుతుంది. మీరు ఈ వెబ్సైట్ లో రీడ్ అనేటువంటి చివరికి వస్తే ఇందులో అంటే ముఖ్యంగా ఇందులో ఇంగ్లీష్, హిందీ, మరాఠీ, ఫ్రెంచ్ ఇవి ఉన్నప్పటికీ ఈ లాస్ట్ లో మీకు తెలుగు కూడా ఉంటుంది. ఇక్కడ మీరు చూడండి, చాలా రకాల కథలు కోసం రాయబడినటువంటి బొమ్మలు ఇందులో ఉంటాయి. సార్ 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 కనిపిస్తుంది, బాగానే కనిపిస్తుంది సార్. వాయిస్ క్లియర్ వస్తలేదు సార్.
సార్ నెట్వర్క్ ప్రాబ్లం వల్ల అట్లా వస్తూ ఉంటుంది సార్. శ్రీనివాస్ గారు మీ దగ్గర నెట్ ప్రాబ్లం. సార్ మీ నెట్వర్క్ ప్రాబ్లం ఏంటండి? ఎవరికైతే రాలేదు వాయిస్ క్లియర్ గా ఉంది సార్. సార్ నేను మహేంద్ర గఢ్ నుంచి కూడా వింటున్నాను, చూస్తున్నాను, బాగుంది, క్లియర్ గా ఉంది, విజిబుల్ గా ఉంది. సో మీరు చెప్పండి సార్. సార్ ఓకే. సార్ సో ఇప్పుడు ఈ storyweaver.org ఇందులో ఉండేటువంటి సార్ कुछ लोग डिस्टर्ब कर रहे हैं. వీటిని మనం పిల్లవాళ్ళు కూడా లాగిన్ అవ్వచ్చు సార్. వీటిని సెల్ఫ్ లాగిన్ అవ్వచ్చు. సెల్ఫ్ లాగిన్ అయితే ఈ బొమ్మ ఆధారంగా కథను రాసి సబ్మిట్ చేశాక మిగతా పిల్లలు వీటి మీద ఏ కథ రాశారు అనేటువంటిది కూడా మనం చూడొచ్చు సార్. దీనివల్ల ఏమవుతుందంటే వివిధ రకాల పిల్లల యొక్క క్రియేటివ్ థింకింగ్ ప్రతి వాళ్ళకి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది రియల్ గా కూడా మన అసెస్మెంట్ కి బాగా ఉపయోగపడుతుంది సార్. ఇది లాంగ్వేజ్ అసెస్మెంట్ కి స్టోరీ వీవర్ లో ఉండేటువంటి ఈ మెటీరియల్ ఏదైతే ఉందో ఇదంతా చక్కగా ఉపయోగపడుతుంది. దీన్ని ఎక్స్ప్లోర్ చేయించండి పిల్లల చేత. అలాగే దీని అకౌంట్ కూడా ఫ్రీ అకౌంట్. ఇది ప్రథమ్ వాళ్ళు పెట్టారు. ఇది ప్రథమ్ బుక్స్ వాళ్ళు. దిస్ ఇస్ ఓపెన్ సోర్స్ కాబట్టి వాటిని మనం ఉపయోగించుకొని అదర్వైజ్ టీచరు జస్ట్ ఈ బొమ్మని ప్రింట్అవుట్ తీసి పిల్లలందరికీ ఒక పిన్ బోర్డ్ లో పెట్టి దీని గురించి ఒక లెసన్ రాయమండము, లేకపోతే మనం ఎప్పుడైనా సరే ఫార్మేటివ్ అసెస్మెంట్ కానీ కండక్ట్ చేసేటప్పుడు ఈ పిక్చర్స్ ని యాజ్ అ రిసోర్సెస్ గా వాడి పిల్లల్ని మనం ఈజీగా అసెస్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఇందులో చూసినట్టయితే ఇంగ్లీషు, ఫ్రెంచ్, హిందీ, కన్నడ మిగతా వాళ్ళు కూడా మనం చెప్పుకోవడానికి బాగుంటాయి. ఇంగ్లీష్ వాటిని కూడా చూపిస్తూ గ్రేడ్ వైజ్ ఉంటాయి సార్. ఇందులో కూడా అంటే క్లాస్ వైజ్ ఎవరికి ఎలాంటి ఇమేజెస్ ఇవ్వాలో కూడా మంచి దాని ఆధారంగానే వీళ్ళు ఆ బొమ్మలు గీయడం జరిగింది. అది certainly students will enjoy the entire stuff available in this storyweaver.in. Hope వీటన్నిటిని కూడా ఒకసారి మనం తర్వాత నేను ఐ షేర్ మై ఎంటైర్ ప్రెజెంటేషన్ సో దట్ యూ కెన్ మేక్ యూస్ ఆఫ్ ద లింక్స్ వెల్. తర్వాత సార్ అనదర్ థింగ్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ ఈస్ చాలా మందికి ఉండేటువంటి డిఫికల్టీ typing of Telugu. So there is a wonderful tool in Google called dictation.io. So dictation.io అనేటువంటి ఈ టూల్ మీరు మాట్లాడుతుంటే ఏ లాంగ్వేజ్ లో కావాలంటే ఆ లాంగ్వేజ్ లోకి ఇది టైప్ అవుతుంది. అది ఆప్షన్స్ ఈ సైడ్ మనకు వస్తాయి. ఇదిగోండి నేను ఆల్రెడీ తెలుగు అని పెట్టుంచాను. మీరు ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ పెట్టవచ్చు. సో దీన్ని మనం పెట్టి కర్సర్ని ఇక్కడ పెడతారు. యూ కెన్ క్లిక్ ఆన్ స్టార్ట్. అందరికీ నమస్కారం. మనం ఈరోజు తెలుగులో టైపింగ్ చేయడం నేర్చుకుంటున్నాం. చాలా మందికి తెలుగు టైప్ చేయడం కష్టం. ఎందుకంటే ఇంగ్లీష్ లో టైప్ చేసి తర్వాత తెలుగులోకి మార్చుకోవడం, ఆ ఫాంట్లని సరి చేసుకోవడం ఇవన్నీ కష్టం. సార్ మీరు చూసే ఉంటారు ఇప్పుడు dictation.ioలో మనం మాట్లాడిన కొద్ది అది టైప్ చేస్తూ ఉంటుంది. సో దీని ద్వారా కూడా మనం అంటే ఈజీ టైపింగ్ అనేది చేసుకోవచ్చు. ఇది గూగుల్ వాడు ఇచ్చినటువంటి ఫ్రీ టూల్ సార్. ఇది dictation.io. దీన్ని పిల్లలకు కూడా ఇవ్వండి. దానిలో యూ కెన్ బుల్లెటింగ్ చేయొచ్చు, బోల్డ్, ఇటాలిక్, అండర్ వీటన్నిటికి ఇవ్వడం జరిగింది. దెర్ ఈస్ ఆప్షన్ కాల్డ్ యూ కెన్ సేవ్ యువర్ వాట్ ఎవర్ టైప్డ్ అండ్ ప్రింట్ అవుట్ ఈమెయిల్ అన్ని పంపించడానికి కూడా వీలుగా మనకి ఈ టూల్ అనేటువంటి బాగా ఉపయోగపడుతుంది. సో dictation.io అనేటువంటిది పిల్లలకి ప్రాజెక్ట్ ఇచ్చినప్పుడు లేకపోతే ఒక పెద్ద అసైన్మెంట్ ఇచ్చినప్పుడు కూడా వీటిని మనం ఉపయోగించుకోవచ్చు. అదర్వైజ్ మీరు ఎప్పుడైనా ట్రైనింగ్ ఇవ్వాలంటే ఒక మాడ్యూల్ తయారు చేయడం
మాడ్యూల్ ఈజీగా రిటర్న్ గా చేసేయచ్చు, కానీ టైపింగ్ చాలా కష్టం, ఎవరి దగ్గర వెళ్ళడం జరుగుతుంది. అలాంటప్పుడు ఈ టూల్ మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. మేబీ 2-3 తప్పులు ఉన్నప్పటికీ కూడా వాటిని మనం ఎడిట్ చేసుకోవచ్చు. సో dictation.io అనేటువంటి టూల్ మనం బాగా ఉపయోగించుకుందాం సార్. నౌ Sir, is it editable? Sir, is it editable? Editable. You Sir, can copy and can we change the font of it? yes sir, yes. Sir, one more question. One more Yeah, question, please sir. sir. Please. Yeah. బాగుంటుంది సార్. What we observed in this typing from when we are going to type, there will be a small problem. Like, for example, if I say in between some unusual sounds, that also will get typed. So we can edit number 1. Am I correct, sir? సార్ అది ఇర్రెగ్యులర్ వచ్చినప్పటికీ కూడా దాన్ని మీరు ఎడిట్ చేసుకోవచ్చు సార్. ఐస్ కాపీయింగ్ టెక్స్ట్, ఆ టెక్స్ట్ మొత్తాన్ని కాపీ చేసి మీ వర్డ్ లో యాజ్ ఇట్ ఈస్ గా పేస్ట్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ టైపింగ్ ఇన్ యూనికోడ్ ఫాంట్, అది యూనికోడ్ యొక్క ఇది కాబట్టి ఎప్పుడైనా మీరు దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు. అలాంటి ప్రాబ్లం అయితే లేదు. దీంట్లో ఇంకొక సమస్య నేను గమనించింది ఏంటంటే, ఇప్పుడు సపోజ్ మీరు చేస్తున్నప్పుడు చాలా బాగా వేగంగా వచ్చింది. అయితే ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ఇస్ ఇట్ డిపెండ్స్ అపాన్ ద నెట్ స్పీడ్ ఆర్ ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు నేను ఒక వాక్యం చదివాను అనుకోండి, ఆ వాక్యం చదివిన తర్వాత ఏమవుతుందంటే ఆ వాక్యం రెండో వాక్యంకి వెళ్ళినప్పుడు మొదటి వాక్యం టైప్ అవుతూ ఉంటుంది. అవి అబ్జర్వ్ చేస్తారు. ఎస్ సార్, ఒక్క నిమిషం, దీనికి ఒక నేను ఇస్తాను. మీరు సర్టన్లీ చెప్పినట్టు ఇట్స్ డిపెండ్ అపాన్ ద నెట్ స్పీడ్. రెండోది ఏఐ సార్. ఇది అంటే ఈ టూల్ కి మీ వాయిస్ అలవాటు అవ్వాలి ఫస్ట్ 2-3 days. ఓకే, ఫైన్. సో దేర్ ఈస్ ఇన్బిల్ట్ ఏఐ వేర్ ఇట్ విల్ అండర్స్టాండ్ యువర్ వాయిస్. అండ్ మీరు ఒకసారి పలానా వాయిస్ కి పలానా టైప్ చేసి మీరు పెట్టుకున్నారు అనుకోండి, అది రెండోసారి కరెక్ట్ గా ఇస్తుంది అన్నమాట. మనం దీంతో ఒక 3-4 days వర్క్ చేస్తే యూ విల్ సీ ద ఫ్లో ఆఫ్ ఇట్. సార్, వన్ మోర్ క్వశ్చన్ సార్. దిస్ ఈస్ ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్ సార్? ఇట్స్ ఆన్లైన్ టూల్ సార్. బట్ వాట్ అబౌట్ ద ఆఫ్లైన్ టూల్? ఎనీ ఆఫ్లైన్ టూల్ ఇస్ దేర్ సార్ లైక్ దట్? అంటే సార్ గూగుల్ ఇన్పుట్ టూల్స్ ఉన్నాయి కదా సార్. గూగుల్ ఇన్పుట్ టూల్స్ ద్వారా మనం టైప్ చేయొచ్చు. కాకపోతే ఇది సో ఎఫెక్టివ్. దీని ఎఫెక్టివ్ ఎందుకని చెప్పానంటే, ఇట్ హ్యాస్ ఏఐ, బిల్ట్ ఇన్ ఏఐ ఉందన్నమాట. మీ వాయిస్ ని, మీ పాసింగ్ ని, ఇంటోన్ అన్నిటిని క్యాచ్ చేస్తుంది అది. ఓకే, ఫైన్. అంటే దేర్ ఇస్ నో ఆఫ్లైన్ టూల్, ఓన్లీ వి హావ్ టు యూజ్ ఆన్లైన్ సార్, ఆన్లైన్. యా. అంటే మనకి ఆఫ్లైన్ లో ఏమి టూల్స్ దొరికే అవకాశం లేదు సార్. ఆఫ్లైన్ గూగుల్ ఇన్పుట్ టూల్స్ అనేటువంటివి మీ సిస్టమ్ లో ఇన్స్టాల్ చేసుకొని ఆఫ్లైన్ లో మీరు చేసుకోవచ్చు. మీకు ఇప్పుడు అది ఉంది సార్. అది కాకపోతే ఇంత యాక్యురేట్ గా అయితే రాదు. బట్ స్పీచ్ ఫెసిలిటీ విల్ నాట్ బి దేర్ ఐ థింక్ ఫర్ ఆఫ్లైన్. యా సార్, యాక్చువల్ గా దేర్ ఆర్ టూల్స్ ఇన్ అవర్ సిస్టమ్. టెక్స్ట్ టు స్పీచ్ అనేటువంటి టూల్ ఉంటుంది సార్. అది దాంతో చేయొచ్చు. బట్ అది టెక్స్ట్ టూల్ అనేటువంటిది ఏ కాంపోనెంట్ ఉండదు అందులో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాంపోనెంట్ ఉండదు. ఇట్ వోంట్ రీడ్ యువర్ ద వే యూ స్పీక్, ద వే యూ పాస్. Okay, sir. And what I observed when we are having mics in cell phones with which we can type even Telugu in Telugu, but I found that it is not up to the mark, sir. It is not giving clear. I mean, it's not typing properly. Chala tappulu dorugutunnayi dantlo. But what I observed, what you have given is comparatively very good, sir. ఇప్పుడు చాలా బాగుంది. అండ్ నేను 2-3 గమనించాను, దాంట్లో ఇదే బాగా అనిపిస్తుంది సార్ నాకు. సర్టన్లీ సార్, మీరు ఒక 3-4 days దీని మీద స్పెండ్ చేస్తే యూ విల్ ఫైండ్ ఇట్ బి వర్తీ ఎనఫ్ సార్. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ గుడ్ ఆన్లైన్ టూల్ సార్. సో షల్ ఐ కంటిన్యూ సార్? యా. దయచేసి ఏమైనా డౌట్ ఉంటే చివరిలో అడిగితే బాగుంటుంది, మధ్యలో డిస్టర్బ్. థ్యాంక్ యూ సార్. సార్, కమింగ్ ఫర్ ఇప్పటి వరకు మనం రిసోర్సెస్ ఏంటేంటి ఉన్నాయి ఈ వాటికే మనం నేర్చుకున్నాం సార్. ఇప్పుడు అసెస్మెంట్ ఎలా చేద్దాం? ఐ జస్ట్ షేర్ మై ప్రెజెంటేషన్ ఇన్ ద విండో.
సో ట్రాన్స్ఫార్మింగ్ అసెస్మెంట్ ఫర్ స్టూడెంట్ డెవలప్మెంట్, రీసెంట్ గా మీ అందరికీ తెలుసు సార్, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ దే గేవ్ మచ్ ఇంపార్టెన్స్ టు ద అసెస్మెంట్. ఈవెన్ మన సిసిఈ, అఫ్ కోర్స్ సిసిఈ అందాము లేకపోతే ఏదైనా అనుకుందాము, ఈ ఫార్మేటివ్ అసెస్మెంట్, సమ్మేటివ్ అసెస్మెంట్, వాట్ టూల్స్ ని మనం ఫర్ ద పాస్ట్ 4-5 years నేర్చుకుంటూనే ఉన్నాము. వీటిని మనం ఆన్లైన్ ప్రకారం చూసినట్టయితే ఎక్కువ ఉన్న టూల్స్ అన్ని కూడా ఎంసీక్యూ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కే ఉన్నాయి. ఈవెన్ గూగుల్ ఫార్మ్స్ ఉపయోగించవచ్చు, H5P ఉపయోగించవచ్చు, దీక్ష కూడా మనం ఉపయోగించుకోవచ్చు. నేను ఒకసారి దీక్ష ప్లాట్ఫామ్ వైపు తీసుకెళ్తాను సార్, ఎందుకంటే దీక్ష ప్లాట్ఫామ్ అనేటువంటిది DIKSHA అంటే డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్. ఇట్స్ MHRD దేశానికి ఇచ్చినటువంటి ఒక ప్లాట్ఫామ్. ఈవెన్ ఇప్పుడు నిస్టా ట్రైనింగ్స్ అనేటువంటివి కూడా ఈ ప్లాట్ఫామ్స్ జరుగుతున్నాయి. ఈ ప్లాట్ఫామ్ ని మనం ఈ అసెస్మెంట్ కి ఎలా ఉపయోగించుకోవచ్చు, ఒక స్మాల్ క్విజ్ మనం ఎలా చేస్తాము అనేటువంటి దాన్ని ఒకసారి మీకు చెప్తాను సార్. I'll open Diksha platform. One minute, just give me 1 minute time, sir. diksha.gov.in అని మనం క్లిక్ చేస్తూనే ఈ వెబ్సైట్ కి వస్తాం సార్. సార్, ఈజ్ ఇట్ షేర్డ్? Shared. Yeah, thank you. Yes, sir. దీక్ష లాగిన్ ప్రాసెస్ ఇవన్నీ కూడా మీకు కావాలంటే ఒక వీడియో షేర్ చేస్తాను సార్. అంటే ఇప్పుడు ఇట్ విల్ బికమ్ ఏ బిగ్ సెషన్ ఫర్ దాట్. సో దీక్షలో మనం ఎవరైనా సరే విత్ దేర్ మొబైల్ నెంబర్ ఆర్ విత్ దేర్ మెయిల్ ఐడి ఎనీవన్ కెన్ రిజిస్టర్. సో సార్, నవోదయ టీచర్లు ట్రైనింగ్ చేశారు సార్ దీక్ష కోర్సులు. సో ఇందులో అసెస్మెంట్ గురించి మాట్లాడతాను సార్ నేను. ఓకే సార్. సో ఒక టీచర్ దీక్ష ఉపయోగించి పిల్లలకి అసెస్మెంట్ చేద్దామన్నా లేకపోతే వాళ్ళని అకౌంట్ క్రియేటర్స్ గా చేసి వాళ్ళందరికీ చేయాలన్నట్టయితే ముఖ్యంగా వాళ్ళకి ఉండవలసిన వర్క్ స్పేస్ సార్. వర్క్ స్పేస్ అనేటువంటిది మన రిక్వెస్ట్ పెడితే టీచర్ కి వర్క్ స్పేస్ ఇవ్వడం జరుగుతుంది. ఇఫ్ యూ క్లిక్ ఆన్ ద వర్క్ స్పేస్, మనం దీక్షలో క్రియేట్ చేసుకోవాల్సింది, యూ కెన్ క్రియేట్ ఏ బుక్, కోర్స్, రిసోర్స్ కలెక్షన్, లెసన్ ప్లాన్, యువర్ ఓన్ కంటెంట్ కెన్ బి అప్లోడెడ్. 50 MB కన్నా ఎక్కువ ఉన్నది కోర్స్ అసెస్మెంట్. వీటన్నిటిని కూడా మనం చేయొచ్చు సార్. ఇప్పుడు మనం ఏది చేయాలన్నా ఇందులో ఒక టాక్సానమీ అంటే ముందు అది ఏ క్లాస్ వాళ్ళకి ఏం చేస్తున్నాము అనేటువంటి దాన్ని మనం ఇందులో ముందుగా మనం డిక్లేర్ చేస్తే గానీ అందులోకి వెళ్ళాం సార్. సో నౌ వి గో ఫర్ రిసోర్స్. Maybe just for in our learning resources avatchu, State of Andhra Pradesh. ఇలా సెలెక్ట్ చేసి స్టార్ట్ క్రియేటింగ్ అంటారు. ఇది ఒక ఎడిటర్ సార్. ఇది ఈ ఎడిటర్ లోడ్ అవడానికి ఇట్ టేక్స్ బిట్ టైం. దీక్షలో ఉండేటువంటి కాంపోనెంట్స్ చూస్తే సార్, మనం ఇందులో పీడిఎఫ్లు అప్లోడ్ చేసి షేర్ చేసుకోవచ్చు, వీడియోస్ అప్లోడ్ చేసి షేర్ చేసుకోవచ్చు. అలాగే హాట్స్పాట్ అంటే ఒక పీడిఎఫ్ లో కొన్ని పాయింట్లు పెట్టి అది క్లిక్ చేస్తే వాటికి సౌండ్ కానీ లేకపోతే వీడియో ప్లే చేయడం కానీ వీటన్నిటిని మనం చేయొచ్చు. రెండోది క్వశ్చన్ సెట్. మీరు ఇక్కడ పైన చూసినట్టయితే
you can add video, you can add image, and you can add audio, and this is hotspot, and this is scribble pad, and this is ఒక యాక్టివిటీ యాడ్ చేయడము, అండ్ మ్యాథ్ ది ఇక్కడ యూ కెన్ సీ దట్ యాడ్ క్వశ్చన్ సెట్ అని ఉంది సార్ అది. సో యూ కెన్ యాడ్ ద క్వశ్చన్ సెట్ లైక్ దిస్. సో ఆల్రెడీ ఎవరిదన్నా క్వశ్చన్ సెట్ ఉన్నట్టయితే దాన్ని మనం తీసుకోవచ్చు. ఇలాగా మీరు చూసినట్టయితే ఇక్కడ ఎవరో క్రియేట్ చేసిన క్వశ్చన్ సెట్ కూడా మనకి ఉంది సార్. అది క్రియేట్ క్వశ్చన్ అనేటువంటిది చేస్తే ఇందులో ఇది మన టీచర్లు అందరూ తెలుసుకోవాలి సార్. మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయొచ్చు, అలాగే మల్టిపుల్ చాయిస్ ఎంసీక్యూ చేయొచ్చు, ఫిల్ ఇన్ ద బ్లాంక్ చేయొచ్చు, అండ్ వర్డ్ రికార్డింగ్ చేయొచ్చు, సీక్వెన్స్ దేని తర్వాత ఏది వస్తుంది అనేటువంటిది ఈ విధంగా మనం 5 రకాల అసెస్మెంట్ మనం ఇందులో చేయొచ్చు. సో ఎంసీక్యూ చూసినట్టయితే ఇది జస్ట్ లైక్ HTML5 ఉన్నట్టు ఉంటుంది సార్. అంటే ఒక నార్మల్ క్విజ్ ఎలా తయారు చేస్తామో మీరు చూస్తే ఆ క్విజ్ యొక్క క్వశ్చన్ ఇక్కడ ఎంటర్ చేస్తాము. ఎంటర్ చేసిన తర్వాత దాని ఆన్సర్, సెట్ ఆన్సర్, ఎంటర్ ఆన్సర్ ఉంటుంది ఇక్కడ ఇలాగా. ఇందులో ఏది రైట్ ఆన్సరో దాన్ని క్లిక్ చేస్తే అది రైట్ ఆన్సర్ కింద ఉంచుకొని ఎంతమంది రైట్ చేశారు, ఎంతమంది రాంగ్ చేశారు అనేటువంటి దాన్ని ఇది ఐడెంటిఫై చేయడం కోసం మనకు ఉపయోగపడుతుంది సార్. అది ఇది సర్టన్లీ మనకి అసెస్మెంట్ పిల్లలకి చేసి దానిలో టైప్ ఆఫ్ అసెస్మెంట్స్ ఉంటాయి సార్. ఇక్కడ మీకు చూడొచ్చు, ఒక దాని కింద 2 రావడము, 4 ఆప్షన్స్, 6 ఆప్షన్స్, లెఫ్ట్ సైడ్ ఒక ఇమేజ్ రావడము, దానికి ఆప్షన్స్ రావడము, అలాగే 2 ఆప్షన్స్, 4 ఆప్షన్స్, ఇలాగ రకరకాల ఆప్షన్స్ చేయడం కోసం ఈ అసెస్మెంట్స్ అనేటువంటి దాన్ని మనం బాగా ఉపయోగించుకోవచ్చు. ఈవెన్ మీరు అసెస్మెంట్స్ చేసేటప్పుడు ఒక ఇమేజ్ ని చూపించి ఆ ఇమేజ్ మీద క్వశ్చన్స్ అడిగేటట్టుగా కూడా మనం చేయొచ్చు. ఈవెన్ ఆప్షన్స్ లో కూడా మనం ఇమేజ్ పెట్టుకోవచ్చు. ఇవన్నీ అయిపోయిన తర్వాత దీన్ని మనం సేవ్ చేసి రివ్యూకి పంపించవచ్చు. మీకు కావాలంటే ఇందులో క్వశ్చన్ సెట్ ఎలా చేయాలి ఒక వీడియో మీకు షేర్ చేస్తాను సార్. ఎందుకంటే నౌ ఇన్స్టెడ్ ఆఫ్ వీటన్నిటిని చేయడం కన్నా I'll share the video on how to create assessments in the Diksha platform and how they can be sent for review. దీన్ని ఎలా మనం క్లియర్ చేసుకోవాలనేటువంటి దాన్ని చూడొచ్చు. దీనిలో ఉన్నటువంటి 2 ఆప్షన్స్ ఉంటాయి సార్. ఒకటి అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేసిన తర్వాత స్కోర్ ఇవ్వడము, లేకపోతే ఫార్మేటివ్ అసెస్మెంట్ లైక్ ప్రతి క్వశ్చన్ అయిన వెంటనే రైట్ అయితే పక్కనే చెప్తుంది, ఇఫ్ ఇట్ ఈస్ రాంగ్ ట్రై అగైన్ చెప్పడము, రైట్ అయితే నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళడము, ఇలాంటి వాటన్నిటిని కూడా ఇందులో ఉంటాయి. మోర్ దీని దీక్షకు ఉన్నటువంటి లక్షణం ఏంటంటే అంత ముందు ఉండేటువంటి పాత అసెస్మెంట్స్ మీరు కాపీ చేసుకొని కూడా మీరు చిన్న చిన్న మార్పులతో దీన్ని మీరు కాన్ఫిగర్ చేసుకోవచ్చు. సో దీక్ష ప్లాట్ఫామ్ ని వాడడం ఒక వంతు అయితే అందులో అసెస్మెంట్స్ చేయడము, టెక్స్ట్ బుక్స్ క్రియేట్ చేయడము, లెసన్ ప్లాన్స్ క్రియేట్ చేయడము ఇట్స్ ఆల్సో స్కిల్ ఫర్ ద టీచర్స్ టు డూ సార్. దీక్షను ఎక్స్ప్లోర్ చేయమని మన టీచర్ని, ఇది మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇంకొకటి మనందరికీ తెలిసిందే, గూగుల్ ఫార్మ్స్ ఉపయోగించి కూడా క్విజెస్ మనం కండక్ట్ చేయొచ్చు. గూగుల్ ఫామ్ ని ఐ ఓపెన్ వన్ ఆఫ్ మై అకౌంట్స్ అండ్ అందులో కూడా మీకు చూపిస్తాను సార్. సో ఇందులో మనకి డ్రైవ్ లోకి వెళ్తాము. డ్రైవ్ లోకి వెళ్ళిన తర్వాత న్యూ ఆప్షన్స్ లో మనం గూగుల్ ఫామ్ ని చేస్తారు. Anything, sir? We are doing, sir. We are doing, sir. Yeah. So just for information, I'm telling. So this may be doing, and I'll tell you how to analyze that also.
అఫ్ కోర్స్ దీన్ని మీరు చేసేటప్పుడు అతి ముఖ్యమైనది ఏంటంటే సార్, ఇక్కడ క్విజెస్ లోకి వచ్చిన తర్వాత ఇందులో మీరు షఫ్లింగ్ ఆఫ్ ద క్వశ్చన్స్ వాటిని చేయడము ఇందులో పర్ఫెక్ట్ గా చేయొచ్చు. ఈ ఆప్షన్ తెలియక చాలా మంది జనరల్ దానిలో చేసేస్తున్నారు. కాబట్టి గూగుల్ హ్యాస్ గివెన్ క్విజెస్ ని ఉపయోగించి దీన్ని మనం చేయొచ్చు. ఇంకొకటి ఒక చిన్న డేటాతో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. అంటే సపోజ్ ఒక స్కూల్లో మేబీ ఒక 100 స్టూడెంట్స్ వచ్చారు. సో వీళ్ళందరూ అంటే మేబీ డిఫరెంట్ కేటగిరీస్ లో ఉన్నారు. వీళ్ళందరూ మార్కులు మనం అనలైజ్ చేయాలి, ఎవరు ఏ స్థాయిలో ఉన్నారు అని తెలుసుకోవడానికి ఐ షేర్ విత్ మై డేటా. దాన్ని మనం ఎలా చేసుకోవచ్చు అనేటువంటి దాన్ని ఒక్క నిమిషంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. Just 1 minute. I'm sharing my. Yeah, I'm sharing once again. 1 minute, sir. I'm sharing. Sir, okay, Excel sheet కనబడుతుంది కదా సార్? Sir, is the Excel sheet visible? Yes, sir. Visible, sir. So ఇది యాక్చువల్ గా సార్, యా సో ఇది నిన్న అక్రాస్ ఆంధ్రప్రదేశ్ సుమారు 3000 మెంబర్స్ ఒక క్విజ్ పెట్టడం జరిగింది సార్. సో క్విజ్ స్కోర్ ఇది, అది ఏ డిస్ట్రిక్ట్, ఏ జోన్ అండ్ మండల్, వాళ్ళు ఏ టైప్ ఆఫ్ టీచర్, వాళ్ళు ఆన్సర్ చేసింది, ఇవన్నీ కూడా మనకు వచ్చింది. సో ఇలా వచ్చిన తర్వాత ముఖ్యంగా ఏం చేస్తామంటే ఈ స్కోర్, డిస్ట్రిక్ట్ అండ్ వెన్యూ. సో 1 minute, sir. ఇందాక మనం పైవోట్ టేబుల్ వేయడం వల్ల ఒక జిల్లా, ఆ జిల్లాలో ఉండేటువంటి డివిజన్స్, వాళ్ళ యొక్క యావరేజ్ స్కోర్స్ ను మనం ఇలా తీసుకోవచ్చు. సిమిలర్లీ మన స్కూల్లో ఉండేటువంటి పిల్లలు, సెక్షన్ వైజ్ పిల్లల్ని కూడా మనం తీసుకుంటే, ఏ సెక్షన్ వాళ్ళు లేకపోతే చాప్టర్ వైజ్ తీసుకున్నా వాటి స్కోర్స్ అన్నిటిని మనం పైవోటింగ్ చేయడం వల్ల అసెస్మెంట్ అనేటువంటిది సమగ్రంగా జరుగుతుంది. సో దీనివల్ల ఎక్కడ కాన్సన్ట్రేట్ చేయాలి, ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ మనం తో ఉండాలనేటువంటిది మనకి సరిపోతుంది సార్. సిమిలర్లీ HYP అనేటువంటి ఒక టూల్ కూడా ఉంది. అఫ్ కోర్స్ సిమిలర్ యాజ్ మన గూగుల్ ఫార్మ్స్ ఎలా ఉన్నాయో అలాగే ఉంటుంది సార్ అది. I think we are at 4:55, coming to 5 o'clock. So I think these are all the material that I can share with my team members. Sir, can we close since